హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి మల్లారెడ్డిలో భయం మొదలైందట హైడ్రా కూల్చివేతలతో మల్లారెడ్డి తనను లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్లు వస్తాయని ఆయన ముందుగానే అంచనా వేసుకుంటున్నారు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం తమకు చెందిన నిర్మాణాలకు జోలికి రాకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్యలు జరుపుతున్నారని తెలిసింది ఎందుకంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నెక్స్ట్ టార్గెట్ తానేనని ఆయనకు తెలుసు అందుకే ముందస్తు చర్యలకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు దిగినట్లు చెబుతున్నారు వీలుంటే సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలుగొట్టారు వ్యక్తిగత దూషణలకు దిగారు ఛాలెంజ్లు విసిరారు దమ్ముంటే తేల్చుకుందామంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి ఎందుకంటే మల్లారెడ్డి శుద్ధపూస ఏం కాదు ఆయన నిర్మాణాలన్నీ ఆక్రమణాలే ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులు అందాయి తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారంటూ ఇలా అనేక రకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ లో పెండింగ్ లో ఉన్నాయి ఇక విద్యా సంస్థలు హాస్పిటల్ విషయానికి వస్తే ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు నాలాలను ఆక్రమించి హాస్పిటల్ తో పాటు కళాశాలలు యూనివర్సిటీలను నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది మల్లారెడ్డి కళాశాలను నిర్మించిన స్థలాలపై ఎన్నో రకాల వివాదాలున్నాయి అయితే ఇన్నాళ్ళు ఆయన అధికారంలో ఉండటంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు పైగా మంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారాయి ఆయన ఓటమి పాలైన బీఆర్ఎస్ లోనే ఉన్నారు మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఇది ఒక్క కారణం చాలదు బుల్డోజర్ బయలుదేరడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇక మౌనంగానే ఉంటున్నారా అంటే మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలు పెట్టడంతో కొంత అలజడితో ఉన్నట్లు తెలిసింది అయితే విద్యా సంస్థలు హాస్పిటల్ కాబట్టి వాటి జోలికి రారులే అన్న ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో మల్లారెడ్డి కళాశాలలోని కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు హైడ్రా ప్రధానంగా చెరువులు నాలాలు ఆక్రమించిన వాటిని కూల్చివేస్తుండటంతో తమ వంతు వస్తుందని గట్టిగా భావిస్తున్నారు అందుకే ముందస్తు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది